శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజు నేడు నామినేషన్ దాఖలు చేశారు. పలాసకు ఓవైపు సముద్రం, దాని పేరే బంగాళాఖాతం. పలాస పట్టణంలో నేడు ఇంకో జనసముద్రం కనిపించింది. అది ప్రజానేత డాక్టర్ సీదిరి నామినేషన్ సందర్భంగా హాజరైన జనసమూహం. పైన బాణుడి బగబగలు, మండే ఎండలను కూడా లెక్క చేయక తన అభిమాన నాయకుడు నామినేషన్ వేస్తున్న సందర్భంగా వయస్సుతో సంబంధం లేకుండా ఆడ మగ, చిన్న పెద్ద తేడా లేకుండా సంబర మహోత్సవాలు జరుపుకున్నారు. డాన్సులతో, వివిధ కళారూపాలతో ఊరేగింపు మాదిరిగా తన శ్రీమతి శ్రీదేవమ్మతో తన సైన్యాన్ని వెంటబెట్టుకుని నామినేషన్ కి వెళ్లారు డాక్టర్ సీదిరి. జనాదరణ చూస్తే విజయోత్సవ సభలాగా ఉందని చాలా మంది అనుకుంటున్నారు. ప్రజా నాయకుడు ప్రజాబలం చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెత్తాయని మరికొందరు అంటున్నారు. దాదాపు సీదిరి విజయం నల్లేరుపై నడకలా కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో లోక్సభ శ్రీకాకుళం జిల్లా అభ్యర్థి కూడా పాల్గొన్నారు. మాట తప్పనివాడు, అడమా తిప్పనివాడు, పలాస చరితకే వెలుగైనాడు. రాజన్న 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 అప్పల రాజన్న రాజన్న రాజన్న. చెప్పింది చేసేటోడు, అడిగింది ఇచ్చేటోడు, నమ్మకానికే బ్రాండు అంబాసిడర్. రాజన్న 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 అప్పల రాజన్న రాజన్న రాజన్న. రాజన్న రాజన్న అప్పల రాజన్న, పలాసలో నీకు మళ్ళీ తిరిగేలేదన్నా. రాజన్న రాజన్న అప్పల రాజన్న, పలాసలో నీకు మళ్ళీ తిరిగేలేదన్నా. శ్రీకాంత్ కొట్టరను తీనుమారు, మన సీదిరి అప్పలరాజు వంశమోరు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పలాస నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా రెండవసారి నామినేషన్ వేయటం జరిగింది. మరి నా నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా, లక్షలాదిగా తరలి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు 50 మందికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు రెండవసారి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా